కాటారంకు కదిలి వచ్చిన జనం. మంత్రి శ్రీధర్ బాబు అపూర్వ స్వాగతం. బైక్ ర్యాలీతో ఘన స్వాగతం పలికిన యువత. అడుగడుగునా కాంగ్రెస్ శ్రేణుల నీరాజనాలు, నినాదాలతో హోరెత్తిన కాటారం సర్కిల్. తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారిగా మంతని నియోజకవర్గం మల్హర్రావు కాటారం మండలానికి విచ్చేసిన సందర్భంగా దుద్దిల శ్రీధర్ బాబుకు కాంగ్రెస్ క్యాడర్తో పాటు ప్రజలు ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర ఐటీ పరిశ్రమలు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు నాగులమ్మ కూడలికి చేరుకోగానే డప్పు చప్పుళ్ళు, టపాసుల మోతలతో, నినాదాలతో ఆ ప్రాంతం మారుమ్రోగింది. మల్హర్రావు నుంచి కాటారం వరకు బైక్ ర్యాలీతో స్వాగతం పలకగా రహదారి వెంట ఉన్న గ్రామాల వద్ద శ్రీధర్ బాబుకు ఘన స్వాగతం పలికారు. శ్రీధర్ బాబును పుష్పాభిషేకాలు, గజమాలలు, శాలువాలతో సత్కారాలు, సన్మానాలతో ముంచెత్తారు. మహిళలు మంగళహారతులతో హారతిచ్చి తిలకం దిద్ది స్వాగతించారు. అనంతరం మంత్రి కాటారం గారెపల్లి కూడలికి చేరుకోగానే ఆయన వెంట వచ్చిన జనంతో వివిధ గ్రామాల ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. మంత్రి ఆలస్యంగా వచ్చిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి వేచి ఉండడం విశేషం. మెల్లగా ముందుకు అని మనం కొంచెం ముందుకెళ్తేనే ప్రచారం దగ్గర అవుతుంది. శ్రీధర్ బాబు గారి గెలుపులో ప్రధాన పాత్ర పోషించినటువంటి దేవరాంపల్లి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు నా ప్రత్యేక ధన్యవాదాలు. బైక్ వాళ్ళందరూ డీజే వెనుకనే ఉండాలి. దయచేసి ర్యాలీలో పార్టిసిపేట్ చేయాలంటే అందరూ డీజే వెనుక ఉండాలి. దయచేసి అందరూ సహకరించాలి. బైక్ ర్యాలీలో పార్టిసిపేట్ చేయాలంటే డీజే వెనుక ఉండాలి. దయచేసి అందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాం. మిస్టర్ కుమార్, లాస్ట్ టైం నీకు ఎప్పుడుగా కొంచెం ముందు పోని. రోజు చూసుకుంటే రోజు చూస్తలేవు. మరి ఇట్లా లైన్ మన భర్తలు రా సార్ ఏంటి కదా ఆయన అన్న సార్ కొయ్యరు మండల మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు జాయింట్ మహేశ్వరి గారు సాటుకు సన్మానం చేయడం జరుగుతుంది. వారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన నమస్కారాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా వారితో పాటు ఇచ్చేసిన మహిళా సోదరు అందరికీ పేరు పేరున నమస్కారాలు. వీడియో
బలమైన కాయ అది. జై కాంగ్రెస్. ఒక్క నిమిషం